అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిమ్మనాస్ కిచెన్. ఈరోజు వీడియోలో గ్రీన్ చికెన్ కర్రీ రెసిపీని షేర్ చేస్తున్నాను. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. దీన్ని అన్నంతో కానీ ఏదైనా రైస్ రెసిపీతో, చపాతీ, పరోటా, ఈవెన్ గారెలతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. మరి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 3 టేబుల్ స్పూన్ నూనెని వేసి వేడయ్యాక జీలకర్రని వేసి ఇది కాస్త వేగాక 2 పెద్ద ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలానే రుచికి తగ్గ ఉప్పుని వేసి ఉల్లిపాయలు వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత అరకిలో చికెన్, 1/2 టీ స్పూన్ పసుపుని వేసి చికెన్ని ఉడకనివ్వాలి. నేను చికెన్ వేసే క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు కూరకి కావాల్సిన గ్రీన్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు, రుచికి తగ్గ పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద గుప్పెడు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 1 రెమ్మ కరివేపాకు, పెద్ద టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చికెన్ ఫస్ట్ 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ పేస్ట్ని వేసి ఇంకో 5 నిమిషాలు ఉడికించండి. తర్వాత 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలాని వేసి మళ్ళీ మూతని పెట్టి చికెన్ని చక్కగా మగ్గనివ్వాలి. ఈ పేస్ట్ అంతా ఉడికి ఆయిల్ ఇలా పైకి తేలేక ఇందులో కాస్త నీళ్లు వేసుకోవాలి. నీళ్లు మీరు ఇష్టపడే గ్రేవీ కన్సిస్టెన్సీ ప్రకారం వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగానే వేసుకుంటున్నాను. ఇప్పుడు మూతని పెట్టి గ్రేవీ చిక్కగా ఎంతవరకు ఉడికించి తర్వాత 1 టీ స్పూన్ చికెన్ మసాలాని వేస్తున్నాను. ఈ స్టేజ్లోనే రుచిని చూసి మీకు అవసరమైతే ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని ఇంకో 2 నిమిషాలు ఉడికించి దించేయండి. మరి ఈ గ్రీన్ చికెన్ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ సర్కిల్లో షేర్ చేయండి. అలానే ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.